దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. అందరూ రెండు చేతులు ఎత్తి ఒక్కసారి అందరూ సంతోషంగా ఉన్న వారందరూ నేను సంతోషంగా ఉన్నాను అని దేవుని కృపను బట్టి అన్న వాళ్ళందరూ స్తోత్రాలు చెబుతాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికే మహిమ కలుగునుగాక. ఆమేన్. దేవుని సన్నిధిలో దేవునికి మొట్టమొదట మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. అట్లాగనే మరొకసారి క్రీస్తునందు ప్రియ దేవుని పిల్లలైన మీ అందరికీ నా నిండు మనసుతో చేతులు జోడించి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని కృపను బట్టి గడిచిన కాలమంతా దేవుడు తన రెక్కల కింద మనలను భద్రపరిచి మెండైనటువంటి ఆయుష్, ఆరోగ్యాన్ని, బలాన్ని మనకిచ్చినటువంటి యేసయ్యకి మహిమ కలుగునుగాక. దేవుని సన్నిధిలో పోయినటువంటి ఆదివారం వాక్యం గుర్తుంది. ఏం చదువుకున్నాం అమ్మా? రెండవ వర్తమానం అమ్మా. వెరీ గుడ్. తప్పిపోయినటువంటి కుమారుడికి, పోయిన వారం మనం చదువుకుంది తప్పిపోయిన కుమారుడికి మురికి వస్త్రాలు తీసేసి ప్రశస్త వస్త్రాలు, ఇంకా పోయిన వారం ఆ పెండ్లి భోజనం చేసేవానికి పెండ్లి వస్త్రం లేదు. ఇంకా అసలు మెయిన్ వాక్యంలోకి రండి. అది అమ్మాయి, అది సహోదరి చెప్పినటువంటి, సుహాసిని చెప్పిన మాట. రెండు స్వభావాలు. ఎన్ని స్వభావాలు? రెండు స్వభావాలు. ఒకటి ప్రాచీన స్వభావము, రెండవది నవీన స్వభావం. మనము ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టాలి, నవీన స్వభావాన్ని. ప్రాచీన స్వభావం అంటే శరీర కార్యాలు. ఏ కార్యాలు? ప్రాచీన స్వభావం అంటే శరీర కార్యాలు. నవీన స్వభావం అంటే ఆత్మీయ కార్యాలు. శరీర కార్యాలు ఎన్ని? శరీర కార్యాలు ఎన్ని? సరే ఇంక లెక్క 15 ఉంటాయి. నేను లెక్కేసా 15. ఆత్మకార్యాలు. ఈ రెంటికి ఉన్న వ్యత్యాసాన్ని మనం చెప్పుకున్నాం పోయిన వారం. బల్లారాధన తీసుకుంటున్న ప్రతి బిడ్డ ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టాలి. విడిచిపెడితే దేవుడు నవీన స్వభావాన్ని ధరింపచేస్తాడు. దేవుని పాత్రలో చెయ్యి వేసినందుకు మనకు ఆశీర్వాదం కలుగుతుంది అనేది మనం చదువుకున్నాం. ఈ వారం సర్వాంగ కవచములో చివరి భాగం ఉంది. సర్వాంగ కవచములో ఆత్మీయ యుద్ధం అయిపోవాలా, ఇంకా ఉంది. యుద్ధంలో మనం ఉన్నాం. ఎక్కడున్నాం? యుద్ధంలో మనం ఉన్నాం. యుద్ధం, ఆత్మీయ యుద్ధం. ఎవరితో యుద్ధం చేస్తున్నావు? మళ్ళీ ఒకసారి రిపీట్ చేద్దాం వెనకటి. ఎవరితో యుద్ధం చేస్తున్నావు? మనుషులతోనా? స్నేహితులతోనా? అమ్మా, ఎవరితో యుద్ధం చేస్తున్నావు? దురాత్మల సమూహాలతో, ఇంకా అంధకార సంబంధమగు లోకనాథులతో, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహాలతో మనము పోరాడుచున్నాము. ఈ పోరాడేటప్పుడు కవచాన్ని ధరించమన్నాడు. అవునా? దేని ధరించమన్నాడమ్మా? కవచాన్ని ధరించండి. కవచములో 7 భాగాలు ఉన్నాయి. కవచములో ఎన్ని భాగాలు ఉన్నాయి? 7 భాగాలు ఉన్నాయి. 6 భాగాలు చెప్పుకున్నాం. 7వ భాగం ఏంటి తెలుసా? ప్రార్థనా శక్తి. అందరూ అనండి. ఏ శక్తి? ప్రార్థనా శక్తి అనేది మనకు కావాలి. అందులో ప్రార్థన మనకు ఎందుకు అవసరమయ్యా అంటే, గత నెల బట్టి చదువుకుంటా వస్తా ఉన్నాం, గత 2 వారాలు బట్టి. ప్రార్థన మనకు ఒక ఆయుధం. క్రైస్తవునికి ఆయుధం ఎక్కడుంది? ప్రార్థనే మనకు ఆయుధం.
ఏదైనా సమస్య వస్తే రబిక్కన పోయి ఏం చేస్తాం మనం? ఏం చేస్తామా? టక్కన పోయి ఏం చేస్తాం? మోకరించి ప్రార్థన చేస్తాం. ఎవరన్నా ఏమన్నా మనం ఏం చేస్తాం? మళ్ళా ప్రార్థన చేస్తాం. మనసులో బాధ వచ్చినా ఏం చేస్తాం? మరలా ప్రార్థన చేస్తాం. రోజంతా ఎక్కువసేపు చేసే పని ఏంది? ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. దేవుని స్తోత్రం. బెన్ అబ్రహాము గారిని గురించి ఎంతమందికి తెలుసు? దైవజనుడు బెన్ అబ్రహాము గారు అమెరికా దేశం నుంచి వచ్చి సేవ చేస్తున్నాడు. ఆయన 72 గంటలు మోకరించి ప్రార్థన చేస్తాడంట. ఎన్ని గంటలు? అందరూ అనండి. పద్మ, ఎన్ని గంటలు చేస్తాడు? 72 గంటలంటే ఎన్ని రోజులు? పక్కన చెప్పాలి. వెరీ గుడ్. 3 రోజులు, 3 రాత్రుళ్ళు, 3 పగళ్ళు. అందరూ అనండి. 3 రాత్రుళ్ళు, మొత్తం 72 గంటలు ఆయన మోకరించి ప్రార్థన చేస్తాడంట. ఒక మీటింగులో వాక్యం చెప్పాలంటే, ఒక్క మీటింగుల్లో 1 గంట వాక్యం చెప్పాలంటే 1 గంట కొరకు 72 గంటలు దేవుని దగ్గర కూర్చుంటాడంట. ఒకళ్ళు అన్నారంట, దైవజనుడు, ఏమయ్యా బుక్లో చూసి ప్రిపేర్ కావచ్చు కదా, మెసేజీ బుక్లో చూసి డైరీలో రాసుకోవచ్చు కదా, అన్ని గంటలు ప్రార్థన అవసరమా అంటే ఆయన అన్నాడంట, మీరు రాసుకుంటారు, నేను ఆయన దగ్గర కూర్చుంటా. ఎవరి దగ్గర? గట్టిగా స్తోత్రం చెప్పు, గట్టిగా స్తోత్రం చెప్పు. ఇవాళ ప్రసంగాలు ఈజీ. ఎందుకని? యూట్యూబ్లో వస్తున్నాయి. నువ్వేం కష్టపడాల్సిన పనిలా. ఆల్రెడీ నా దగ్గర ఒక యాప్ ఉంది, బైబిల్ రిఫరెన్స్ యాప్ ఉంది, బైబిల్ స్టడీ యాప్ ఉంది. అన్ని యాప్ల్లో వచ్చేస్తున్నాయి, సునాయాసంగా చెప్పవచ్చు. కానీ ఒక్క ఆత్మ రక్షించబడటం కష్టం. ఆయనంట 72 గంటలు ప్రార్థన చేస్తే 1 గంట వాక్యం చెబితే 3000 మంది బాప్తీసం పొందుతారంట. కొట్టు గట్టిగా చప్పట్లు. ఎన్ని వేల మంది? ఆయన వాక్యం చెబుతా ఉండి లాస్ట్ ప్రార్థన చేసేటప్పుడంట ఈ రక్షణ కావలసిన వాళ్ళందరూ కూడా నిలబడి అల్లాడిపోయి దేవుని స్తుతిస్తూ నాకు రక్షణ కావాలంటారంట. ఆయన లాస్ట్ ప్రార్థనలో వాక్యం చెప్పి చివరి ప్రార్థన చేస్తారు దైవజనులు కొంతమంది. ఆ ప్రార్థనలో కేకలేస్తారంట, బాప్తీసం బాప్తీసం అని. ఎందుకో తెలుసా? ఆయన ప్రభు దగ్గర గడిపిన సమయంలోనంట దేవుని నుంచి పవర్ను పొందుకొని ఆ శక్తిని విశ్వాసుల మీద విడుదల చేస్తాడంట. స్తోత్రం చెప్పు, గట్టిగా స్తోత్రం చెప్పు. లోడింగ్ అన్లోడింగ్ అంటే అది కాదండి, సారీ, అది కాదు. లోడింగ్ దేవుని దగ్గర నుంచి లోడ్ చేసుకుంటాడు. ఆయన బండికి లోడ్ చేస్తాడు, ఉదయానికి లోడ్ చేస్తాడు. అన్లోడింగ్ ఎప్పుడు చేస్తాడో తెలుసా? ఆ శక్తి, ఆ పవర్ ఆయన ప్రార్థన చేస్తాడు. ఈ 72 గంటలు నీ దగ్గర ఏ శక్తిని నేను పొందుకున్నానో అదే శక్తిని రక్షణ లేని వారి మీదకి వెదజల్లు అంటాడంట. ఇప్పుడు ప్రసంగం అయిన తర్వాత ఆయన హృదయం అంతా ఖాళీ అయిపోయిందంట. మరలా దానిని నింపుకోవటానికి ఎక్కడ కూర్చుంటాడు వెళ్ళి? స్తోత్రం చెప్పు. ప్రార్థనా శక్తి ఎంత గొప్పదో చూడండి. ప్రార్థనా శక్తి. గంటల తరబడి దైవజనులు ప్రార్థన చేసిన వాళ్ళు ఉన్నారు. గంటలు. డిఎల్ మోడీ గారు, ఇంకా చెప్పుకుంటా, నా దగ్గర ఒక లిస్ట్ ఉంది. మన స్టీవెన్ పాల్ గారు ఒక లిస్ట్ ఇచ్చారు, క్యాలెండర్లో ఒక లిస్ట్ ఇచ్చాడు. ఆ లిస్టులో కొన్ని రోజుల తరబడి దైవజనులు చేసిన ప్రార్థనలు ఉన్నాయి. వాళ్ళు వాక్యాలు చెప్తుంటే భారతదేశాన్ని ప్రభావితం చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. సంఘాలు కట్టబడ్డాయి అంటే, సువార్త వెదజల్లుతుందంటే కారణం ఏంటో తెలుసా? మనలాంటి చిన్న ప్రార్థన వలన కాదు, కానీ గొప్ప గొప్ప దైవజనులు గంటల తరబడి ప్రభు దగ్గర కన్నీరు గార్చిన సందర్భాలు ఉన్నాయి. యేసయ్యకు మహిమ కలుగునుగాక. ప్రార్థనా శక్తి.
అందుకని ఇర్మియా గారు ప్రార్థన చేస్తే గొప్ప సంగతులు బయలుపరిచాడు కదా. దానియేలు గారు ప్రార్థన చేస్తే గొప్ప సంగతులు బయలుపరిచాడు. మనం చదువుకుందాం గత వారంలో. అయితే ఈరోజు మరొక అంశం ఏంటో తెలుసా? ప్రార్థనలో మనం పరలోకపు ఈవులను పొందుకుంటామంట. ఏం పొందుకుంటాం? అందరూ అనండి, ఏ ఈవులు? ఒక ప్రశ్న, ఇహలోక సంబంధమైన ఈవులు కావాలా, ఇహలోక సంబంధమైన ఆశీర్వాదం కావాలా, పర సంబంధమైన ఆశీర్వాదం కావాలా మనకి? అమ్మా, ప్రశ్న అర్థమైందా? ఇహలోక సంబంధమైన ఈవులు కావాలా, పరలోక సంబంధమైన ఈవులు కావాలా? పార్వతమ్మ గారు, ఏ ఈవులు కావాలి మనకి? ఇంకా స్పష్టంగా, ఈ లోక సంబంధమైన ఈ కార్యాలు కావాలా? పాడి పంట, ఉద్యోగం, పిల్లలు, ఇది కావాలా? లేదు పరలోక రాజ్యము, దైవ ప్రత్యక్షత, దేవుని వరాలు, ఆయన సేవ, ఇది ఇహలోక ఇది పర సంబంధమైన ఆశీర్వాదం కావాలా? ఏ కావాలి మనకి? సరే, దేవుడు మన ముందు పెట్టాడు అనుకో, దేవుడు మన ముందు పెట్టాడు అనుకో, ఏం కోరుకుందాం మనం? అమ్మా రత్నకుమారి, ఏం కోరుకుందాం మనం? అసలు ఏం కోరుకుందాం చెప్పండి? ఏం కోరుకుందాం? ఒక్కరు చెప్పరు ఏందమ్మా ఏం కోరుకుందామంటే? పర సంబంధమైనవే నాకు కావాలి అన్నోళ్ళు చెయ్యి చూపించండి, కుడి హస్తాలు చూపించండి. వెరీ గుడ్. భవానీ నీకొద్దా అంటే అర్థం కాలేదు ఇలా, అందుకని వెరీ గుడ్. అర్థం కాకపోతే ఇబ్బంది లేదు, అర్థం కాకపోతే దించండి. పాస్టర్ గారు, పర సంబంధమైన విషయాలు నాకేం అర్థం కావులే, ఏదో బ్రతికినంత కాలం కాస్త క్రీస్తును నమ్ముకుంటే, కాస్త ప్రభువుని నమ్ముకుంటే అదేదో పాడో పంటో ఏదో సమృద్ధిగా ఎవరికి ఇబ్బంది లేకుండా నలుగురిగా చెయ్యి జాపకుండా బతకూర్చులే, ఏదో ప్రభువుని నమ్ముకుంటే ఈ లోకంగా కాస్త బాగా బతికితే చాలు అన్నోళ్ళు చేయొద్దండి. దేవుని స్తోత్రం చెప్పు, గట్టిగా స్తోత్రం చెప్పు. ఇహలోక సంబంధమైన విషయాలు మనకి ఎట్లాగైనా దేవుడు ఇస్తాడు. ఎవడా ఇస్తాడా లేదా? ఏ సంబంధమైన విషయాలు? ఇహలోక సంబంధమైన ఆశీర్వాదాలు మనకి ఎట్లాగైనా ఇస్తాడు. ఎందుకని ఇస్తాడు? ఇహలోక సంబంధమైన బ్లెస్సింగ్స్, ఈ లోక సంబంధమైన సమృద్ధిని మనకు ఎట్లాగైనా ఇస్తాడు. ఆయనను వెతికితే, ఎవరిని వెతికితే? దేవుని వెతికితే చాలు ఇవన్నీ మన వెంట వచ్చునుగాక. కీర్తన 23:6 చూడకుండా చెప్పాలి, తెలిసిన వాక్యమే. కృపాక్షేమములే. మనం వాటంట పరిగెత్తాం, మనం వాటంట పరిగెత్తట్లా, అవే మనెమ్మటి పరిగిచ్చేటట్టు చేసేది ఏంటో తెలుసా? ఆయన కాపరిగా మనకుంటే, ఆయన యజమానిగా మనకుంటే, ఆయన నాయకుడిగా మనకుంటే ఇవన్నీ వచ్చేస్తాయి. ఇహలోక సంబంధమైనవి సమస్తాన్ని. ఇంకా అంటాడు కీర్తనలో, ఆయన వైపు తలెత్తినప్పుడు, ఆయన వైపు కన్నులెత్తినప్పుడు, ఆయన వైపు మనసెత్తినప్పుడు అంట దేవుడంట శ్రేయస్కరమైన ఆశీర్వాదాలతో ఎదుర్కొంటూ వస్తాడంట. ఎవరు? దేవుడు. స్తోత్రం చెప్పు, గట్టిగా స్తోత్రం చెప్పు. ఏ దీవెనలతో వస్తాడు ఆయన? శ్రేష్టకరమైనటువంటి ఆశీర్వాదాలతో నిన్ను ఎదుర్కొని వచ్చునుగాక. ఎవరు వచ్చేది? దేవుడే వస్తాడంట. ఆయనను వెతికితే, ఆయనకు నమ్మకంగా జీవిస్తూ ఇవన్నీ ఇహలోక సంబంధమైన ఆశీర్వాదాలు దేవుడిస్తాడు. కానీ ఈరోజు అంశం ఏంటంటే, ప్రార్థనలో బలమైన ప్రార్థన మనం కలిగి ఉంటే
యేసయ్య పాదాల చెంత నువ్వు గడపగలిగితే, ప్రార్థనలో నువ్వు గడపగలిగితే పరసంబంధమైన ఈవులను దేవుడు మనకు అనుగ్రహించును గాక. చదువుదాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం చూడండి. మత్తయి సువార్త 7వ అధ్యాయములో 7 నుంచి 11 వరకు, అడుగుడి మీకియ్యబడును, వెతకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతి వాడును పొందును, వెతుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. మీలో ఏ మనుష్యుడైనను తన కుమారుడు తనను రొట్టెను అడిగిన ఎడల వానికి రాతినిచ్చునా? చేపను అడిగిన ఎడల పామునిచ్చునా? మీరు చెడ్డవారయుండియు మీ పిల్లలకు మంచి ఈవులనియనెరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులను దేవునికి మహిమ కలుగును గాక. ఆమెను గట్టిగా చెబుదాం, చేతులెత్తి చెబుదాం, సంతోషంతో చెబుదాం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రార్థన అంటే ఏంటో తెలుసా? ఆయనను అడగటం. ఏం చేయటం అమ్మా? ఆయనను అడగటం, దేవునిని అడగటం, వెతకటం, తట్టటం. ప్రార్థన అంటే అర్థం ఏంటి? అడగటం, వెతకటం, తట్టటం. ప్రార్థన యొక్క శక్తి చాలా గొప్పది. ప్రియమైన దేవుని పిల్లలారా, చూడండి, మనకేదైనా అవసరం వస్తే మనం ఎవరిని అడుగుతాం? సహజంగా లోకములో, దేవుళ్ళలోకి రాకముందు ఎవరిని అడుగుతాం? ఇరుగు పొరుగు వాళ్ళనో నీ స్నేహితులనో. అంటే దేవుళ్ళలోకి రాకముందు చెబుతున్నా, రాకముందు సంగతి. లేదు ఇరుగు పొరుగు వారినో, లేదు నీకు బాగా తెలిసిన వారికి ఫోన్ చేసాయా, నాకు ఈ అవసరత ఉంది, అవునా కదా, నాకు ఈ అక్కరుంది. ఇతరులు మనం అడుగుతాం, వాళ్ళు ఏం చేస్తారు? ఒకసారి సహాయం చేస్తారు, రెండవసారి సహాయం చేస్తారు, మూడవసారి ఏమంటారు వాళ్ళు? అమ్మో వీడికి అలవాటు చేస్తే పొద్దు గూగుల్ వస్తున్నాడులే, ఏదో ఒక డైలాగ్ అనాలి వీడికి. ఏం పని లేదా? 2 సార్లు చేసా, పొద్దు గూకులు వస్తావా? ఏం నీ అవసరతలు నువ్వు తీర్చుకోలేవా? నీకు బలము లేదా? నీకు శక్తి లేదా? నీకు జ్ఞానం లేదా? అంత కాడికి నీ బతుకెందుకు? 2 సార్లు చెప్పి మూడవసారి మనిషి చెప్పేస్తాడు. కానీ మనం ప్రభువులోకి వచ్చిన తర్వాత, మనం యేసయ్యను తెలుసుకున్న తర్వాత, ఆయన పిల్లలుగా వచ్చిన తర్వాత మనం ఎవరిని అడుగుదాం? అమ్మా ఎవరిని అడుగుదాం? చెప్పాలి. ఏది కావాలన్నా ఎవరిని అడుగుదాం? యేసయ్యను అడుగుదాం. అడగమన్నాడు ఆయన. అడగండి, అడగండి. ఈ అడగటం అనేది గొప్పతనం. దేవుని స్తోత్రం. అడగండి. అమ్మాయినా చిన్న పాప ఉందనుకోండి, ఆ పాప ఏమని అడగాలి? మమ్మీ ఆకలి అవుతుంది, డాడీ ఆకలి అవుతుంది అన్నారనుకో, వాళ్ళు ఏం చేస్తారు? పెడతారు. అట్లాగనే ఉంటే పాప పొట్టగా నిండుగా ఉందేమో, టైట్గా ఉందేమో, ఆకలి అనుకుంటారు, కాలేదేందని. ప్రియమైన దేవుని పిల్లలారా, కాకి పిల్లలు అరుస్తాయి అంట. అరిచినప్పుడు తల్లి కాకి ఏమర్థమవుతుంది? ఆహారం పెట్టాలి. కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా, మనము దేవుణ్ణి అడగాలి. ఏమడగాలి? దేవుణ్ణి. మనకేం కావాలో దేవుణ్ణి అడగాలి. ఈ అడగటం, యేసయ్య పాదాల చెంత అడగటం దేవుడు మనకిచ్చిన కృప. ఎందుకో తెలుసా? ఇక్కడ బైబిల్ గ్రంథంలో ఉంది, అడిగేటువంటి హక్కు మనకుంది. మనం ఎవరివి? ఆయన పిల్లలము. మనం ఎవరు అండి? చదువుదామా? యోహాను సువార్త 1వ అధ్యాయం 13 చూడండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 13వ వచనములో 12 తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ తన నామమందు
విశ్వాసముంచు వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. వారు దేవుని వలన పుట్టిన వారే గాని రక్తము వలనైనను శరీరేచ్ఛల వలనైనను మనిషేచ్ఛ వలనైనను పుట్టినవారు. గట్టిగా స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. మనిషి కోరికను బట్టి మనం పుట్టలా, మనిషి ఇచ్చిన బట్టి పుట్టలా. ఎవరిని బట్టి పుట్టాం మనం? బైబిల్ అక్కడే ఉంది, దేవునిని బట్టి మనము పుట్టాం. అందరానండి, ఎవరిని బట్టి పుట్టాం? యేసయ్య రక్తములో కడగబడి మనము జన్మించాం. ఏ రక్తము? తండ్రి యొక్క రక్తములో కడగబడ్డాం. అంటే ఇప్పుడు మనం ఎవరని? దేవునికి రక్త సంబంధులము. ఏ సంబంధులము చెప్పాలి? ఏ సంబంధులము అంటే దేవునికి మనకి సంబంధం కలిసిందా లేదా? ఎందుకు కలిసిందో చెప్పండి. సంబంధం ఇప్పుడు ఒక బిడ్డ ఒక భార్యాభర్తలకి జన్మించాడు అనుకో, ఒక పాప జన్మించింది అనుకో, ఏమండి? ఇప్పుడు ఆ పాప ఎవరి సంబంధి? తల్లిదండ్రులు. ఎందుకంటే వాళ్ళు కన్నారు, వాళ్ళ బ్లడ్లో నుంచి వచ్చింది కాబట్టి వాళ్ళ సంబంధి. ఈ బిడ్డకి ఏం కావాలన్నా ఎవరిని అడిగిద్ది? ఎవరైతే కన్నారో వాళ్ళని. ఇప్పుడు కన్న వాళ్ళని వదిలిపెట్టి పక్క వాళ్ళని అడిగారనుకో, పక్కింటికి పోయి డాడీ 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 మమ్మీ నాకు అది కావాలన్నదంటే వాళ్ళు ఏమంటారు? ఏందిరా, కన్న తల్లిదండ్రులు ఉన్నారు కదా, వాళ్ళు ఉన్నారు కదా, ఏంటి మన ఇంటికి వచ్చింది ఏంటి? అమ్మా, కన్న తల్లిదండ్రులు మేం కాదు పాప, వాళ్ళు చేయబట్టుకుని ఎక్కడ వదిలి పెడతారు మరలా? అందుకని ప్రియమైన దేవుని పిల్లలారా, మనం ఎందుకు యేసయ్యను అడుగుతున్నామంటే మనము ఆయన రక్త సంబంధులం. ఏ సంబంధులము? యేసయ్య ఎప్పుడైతే ఆయన రక్తములో కడగబడ్డామో, రక్త మూలంగా దేవుని మూలంగా పుట్టామో, మనము ఆయన సంబంధులం కాబట్టి మన మీద సర్వ హక్కులు ఎవరికి ఉంటాయి? అమ్మా, ఎవరికి ఉంటాయి? మన మీద హక్కు చలాయించే వాళ్ళకి ఏముంటుంది? మన అవసరతను తీర్చే హక్కు కూడా ఉంటుందా లేదా? వాడి ఉంటుందా లేదా? మన మీద అధికారం ఉన్న వాళ్ళకే మన అవసరాతలు అక్కర్లో మన లేమిని తీర్చే హక్కు. ఇప్పుడు వాక్య ప్రకారంగా మనం ఎవరి సంబంధులము చెప్పాలి? మనం ఎవరి సంబంధులము? మనము ఎవరి పిల్లలము? మరి దేవుని పిల్లలు ఎవరిని అడగాలి? చెప్పాలి. ఎవరు అడగాలి? లోక సంబంధులు ఎవరిని అడుగుతారు? లోక సంబంధుల్నే అడుగుతారు. దేవుని సంబంధులు ఎవరిని అడుగుతారు? దేవుని సంబంధుల్నే, దేవునినే. ఇప్పుడు మనం దేవుని సంబంధం అయినప్పుడు మనం ఏమడగాలి దేవుణ్ణి? అయ్యా నాకు అది కావాలయ్యా, నాకు ఇది కావాలయ్యా అని అడుగుతున్నాం. దేవుడు మనకిస్తున్నాడు. అక్కడ అంటున్నాడు చూడండి, 10వ వచనములో మీరు చెడ్డవారై ఇండియు మీ పిల్లలకు మంచి ఈవులు నీయనెరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి అంతకంటే ఎక్కువ నిశ్చయముగా మంచి ఈవులను ఇచ్చునుగాక. గట్టిగానండి, దయచేయునుగాక, అనుగ్రహించునుగాక. ఇక్కడ ఒక దేవుడు చెప్పాడు ఒక మాట, మీరు చెడ్డవారయుండి మీ పిల్లలకు మంచి ఈవులు కావాలని మీకు ఇస్తున్నారే. ఏమండి, తండ్రి తాగుబోతైనా, తండ్రి తిరుగుబోతైనా ఏమనుకుంటాడు? అంతేగాని నావలే తాగుబోతు కావాలని అనుకుంటాడా?
తిరుగుబోతు అని అనుకుంటాడా కావాలని? అనుకోడు. ఏమనుకుంటాడు? ఒకసారి నేను ఆ కాలనీలో ప్రార్థన ముగించుకొని వస్తున్నా, 12 అయింది, నాకు 12 అయింది. అంబేద్కర్ బొమ్మ దగ్గర నా బండి ఒక అతను ఆపాడు. బాగా డ్రింక్లో ఉన్నాడు. అతను మిల్లు బీగటానికి వెళ్తా ఉంటాడు. నన్ను ఆపాడు. ఏందయ్యా అన్న. పాస్టర్ గారు నీతో ఒక మాట మాట్లాడాలి. మాట్లాడు. పాస్టర్ గారు, నేను ఎట్లాగైనా చెడిపోయా, ఇక నా జీవితంలో అయిపోయింది. కనీసం నా బిడ్డ అయినా వాడిని చదివిస్తానండి నేను. వాడి కోసం మీరు ప్రార్థన చేయండి. చదివిస్తానండి నేను. వాడు మంచి ఉద్యోగం చేయాలండి. నా జీవితం వాడికి రాకూడదు అన్నాడు. ఏమండి, తాగుబోతు వ్యక్తికి తెలియదంటారా? తెలియదా? మనమేమంటాం? తాగి మాట్లాడారా వాడికేం తెలుసు అంటాం. కానీ తాగిన వాళ్ళకే క్లియర్గా తెలుస్తాయి అంట. గట్టిగా స్తోత్రం చెప్పండి. మనమేమంటాం? తాగుబోతాడురా వాడు, ఏమంటున్నాడో అనుకుంటాం. అది తప్పు. మరి నన్ను బండి ఆపి నేను దైవజనుణ్ణి, ఈ టయాన్ని వస్తున్నాను, నా బిడ్డ కోసం ఈ రకంగా ప్రార్థన చేయమని కళ్ళమ్మటి నీళ్లు గార్చిన ఆ తండ్రికి అంత నిశాలో ఉన్న ఎట్ట తెలిసిందో చెప్పండి. బిడ్డ మీద మంచి భవిష్యత్తు రావాలని అంత తాగినా కూడా అనుకుంటున్నాడంటే తాగుబోతుకు తెలియదా? అన్నీ తెలుసు, మనకంటే ఎక్కువ తెలుసు. స్తోత్రం చెప్పండి. ప్రియమైన దేవుని పిల్లలారా, నేను అన్నానయ్యా, నువ్వు తాగుతున్నావు కదా, నీ బిడ్డ కూడా తాగుబోతైతే ఎంత బాగుందో అన్నా. అదేంటి పాస్టర్ గారు మీ నోడితో అట్ట అంటారు? అసలు నేను ప్రార్థన చేయమన్నది నువ్వు అంటుందేంది? మరి నువ్వేం చేస్తున్నావు? తాగుతున్నావు, నీ బిడ్డ కూడా అట్లాగనే అవుతాడు. నువ్వు వ్యభిచారం చేస్తున్నావు, నీ బిడ్డ కూడా అట్లా అవుతాడు. కాకూడదు. వాడికి మంచి సైకిల్ ఇవ్వాలి, వాడికి మంచి కాలేజీలో జాయిన్ చేయాలి. దేవుడు ఏమన్నాడు ఇక్కడ? ఏమన్నాడు దేవుడు? చదివారు మీరు చెడ్డవారైండియు మీ పిల్లలకి మంచి భవిష్యత్తు రావాలని కోరుకుంటున్నప్పుడు మీరే మీ బిడ్డల గురించి అంత మంచిగా ఆలోచిస్తున్నారే, వాళ్ళ పట్ల మీకు అంత మంచి ఉద్దేశాలు ఉంటే తాగకుండా ఏ పాపం చేయని నాకు నా బిడ్డల పట్ల ఎన్ని ఆలోచనలు ఉండాలి. కొట్టు గట్టిగా చెప్పట్లు. అమ్మా, అర్థమైందా పదం? మీరు చెడ్డవారయ్యుండి మీ పిల్లలకు మంచి భవిష్యత్తుని ఇవ్వాలని మీరు ఏ రకంగా ఆలోచిస్తున్నారే. మన ఒక సహోదరు అంటుంది, అయ్యా నా బిడ్డకి మంచి భవిష్యత్తు రావాలని నేను కష్టపడుతున్నానయ్యా. నేను తప్పు చేస్తున్నా, కానీ నా బిడ్డ తప్పు చేయకుండా మంచి మార్గంలో ఉండాలి. ఎందుకమ్మా నువ్వు తప్పు చేస్తున్నావు? ఏదో నా జీవితంలో పొరపాటు అయిపోయింది, అదే కంటిన్యూ చేస్తున్నా. నా బిడ్డ అయినా సరే ఒక మంచి మార్గంలో ఉండాలని కోరుకుంటున్నావు. ఆ తల్లి చూడండి, పొరపాటు చేస్తున్నా ఆ బిడ్డను గురించి ఒక్క ఆడపిల్ల పుట్టింది. ఈరోజు ఆ అమ్మాయిని గుంటూరు బుడంపాడు కాలేజీలో చదివిస్తుంది. ఆమె మంచిగా బీటెక్ చదివి జాబ్ చేయాలి. ఏమండి, ఒక తల్లి ఒక లోప సంబంధమైన పాపములో జీవిస్తున్న ఒక తల్లి ఆ బిడ్డను ఎంత ఘనంగా ఏది కావాలో అక్కడ డ్రెస్సులు ఎవరు ఏది వేసుకుంటారో అదే డ్రెస్ ఆ పిల్లలకు కొనిపెడుతూ, ఉన్నా లేకపోయినా డబ్బులు పంపిస్తూ ఒక తల్లి ఎంత ఆలోచిస్తుంది, ఒక తండ్రి ఎంత ఆలోచిస్తున్నాడు. మరి మన తండ్రి ఎలాంటి వాడో చెప్పండి. మన తండ్రి ఎలాంటి వాడు? పరమ తండ్రి ఎలాంటి వాడో చెప్పండి. నోరు విప్పరిందమ్మా. మన తండ్రి అంటే శరీర తండ్రి కాదు నేను చెప్పింది. మన తండ్రి ఎలాంటి వాడు? పరిశుద్ధుడు. ఎవరాయన? అతి పరిశుద్ధుడు ఆయన, ఆశ్చర్యకరుడు ఆయన. మరి ఏ పాపము లేని ఆ తండ్రి ఇంకెంత మంచి ఈవులు ఇవ్వాలనుకుంటాడో చూడండి. ఆయన అనుకుంటాడు, నా బిడ్డలకు మంచి ఈవులు ఇవ్వాలనుకుంటున్నాడు. మరి ఈవులు ఇవ్వాలి అనుకుంటున్నాడు, బాగానే ఉంది.
మనం అడగాలా లేదా? ఇప్పుడు శరీర తండ్రిని అడగాలంటే అడుగుతామా లేదా? మమ్మీ నాకు పెన్ను కావాలి, బుక్కు కావాలి, ఇంకేం కావాలి, ఇంకా డ్రెస్ కావాలి, పుట్టినరోజు కేకు కావాలి. మనం ఎట్లా అడుగుతున్నామో మన పరమ తండ్రిని కూడా మనం అడగాలా లేదా? పరమ తండ్రిని అడగాలి. అడగటం అంటే అర్థం ఏంటి? అడగటం అంటే అర్థం ఏంటి? ప్రార్థన చేయటమే. మరి ఎంతమంది అడుగుతున్నారు? చేయొద్దండి దేవుణ్ణి ఎంతమంది అడుగుతున్నారు? దేవుణ్ణి ప్రతిరోజు ఎంతమంది అడుగుతున్నారు? వెరీ గుడ్, దించండి. దేవుణ్ణి ప్రతిరోజు ఎంతమంది అడగట్లేదు? చేయొద్దండి. అసలు పాస్టర్ గారు నేను అడగట్లేదండి, చేసే నాటికి ఆయనే చేస్తాడులే, చేసే నాటికి ఆయనే చేస్తాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇంకో మాట ఉంది బైబిల్ గ్రంథంలో, నీకు అక్కరగా ఉన్నవేవో నాకు తెలుసు అన్నాడు. బాగానే ఉంది, కానీ మనం అడగాలా లేదా? అడగాలా లేదా? అడగటం అంటే అర్థం ఏంటి? ప్రార్థనలో కూర్చోవాలి, యేసయ్య పాదాల దగ్గర కూర్చోవాలి, దేవుని సన్నిధిలో మనము కూర్చోవాలి, అడగాలి దేవుణ్ణి. కానీ దేవుడు ఏం అడగమన్నాడో తెలుసా? ఇక్కడ దేవుడు ఏం అడగమన్నాడో తెలుసా? మంచి ఈవులు అడగమన్నాడు. అందరానండి, అందరానండి. మంచి ఈవులు అంటే అర్థం ఏంటో తెలుసా? మంచి ఈవులు అంటే అర్థం ఏంటో ఇంకో సువార్తలో ఒక మాట ఉంది, పరిశుద్ధాత్మను నిశ్చయముగా మీకు అనుగ్రహించును కదా. ఈవులు అంటే ఇహలోక సంబంధమైన పాడి పంట, ఉద్యోగాలు, నా ఇల్లు నిండాలి, పొలం నిండాలి, గాది నిండాలి, మా అమ్మాయి బాగా చదవాలి, ఉద్యోగం రావాలి, మంచి రావాలి, ఇహలోక సంబంధమైనవి కాదు. ఏమడగమన్నాడు దేవుణ్ణి? దేవుడు మనల్ని ఏమడగమన్నాడు? పర సంబంధమైన ఈవులని అడగండి, దేవుడు వాటిని అనుగ్రహించునుగాక, దయచేయునుగాక, విడుదల చేయునుగాక. ఏంటి పర సంబంధమైనటువంటి ఈవులు? మీకు తెలిసినవి చెప్పండి. మనం అడగమన్నాం రేపుటాంచి అడగాలి. ఏం అడగాలి రేపుటాంచి? పర సంబంధమైన ఈవులంటే ఎయ్యి. ఇప్పుడు ఈ లోక సంబంధమైన ఈవులంటే పంటయ్యా, బిడ్డ కనపడుతున్నాడు, భర్త కనపడుతున్నాడు, వాళ్ళయ్యా వాళ్ళనయ్యా. కానీ పర సంబంధమైన ఈవులంటే అమ్మా దేవుని ఒకరు చెప్పండి గట్టిగా, అమ్మా పరిశుద్ధాత్మ అభిషేకం. సహోదరి శ్యామల చెప్పింది. ఏం అభిషేకం? అది ఒక ఈవి. పరిశుద్ధాత్మ అనేది ఒక వరం, అంటే ఈవి. దేవుడు ఏమడగమన్నాడు? నా ఆత్మను అడగండి, యేసయ్యకు మహిమ కలుగునుగాక. నా ఆత్మను అడగండి. అడిగినప్పుడు దేవుడు ఏమిస్తాడు? పరిశుద్ధాత్మను అనుగ్రహించునుగాక. ఇంకా చెప్పండి. ఈవులంటే మీకు తెలిసిని అమ్మా, జ్ఞానం, పరలోకపు జ్ఞానం ఒక ఈవి, పర సంబంధమైన ఈవి. అమ్మా పరలోకపు జ్ఞానం నాకు కావాలి, అడగాలి మనము దేవుణ్ణి. ఈవి ప్రార్థనలో దేవుడు ఇస్తాడు. ఇంకా ఆత్మ వరాలు, ఆత్మ సంబంధమైన వరాలు. ఇంకా నేను చెప్తా అమ్మా, పరిశుద్ధాత్మ ఒకటి, జ్ఞానం ఒకటి, రెండవది విశ్రాంతి. దేవుని స్తోత్రం. ఏందమ్మా? ఏ విశ్రాంతి? ఇక్కడ రెస్ట్ కాదు, పరమ విశ్రాంతి. ఏ విశ్రాంతి? పరమ విశ్రాంతి అంటే దేవునితో కలిసి ఉండుట. పరమ విశ్రాంతిని మనం అడగాలి. అది ఒక ఈవెంట. క్రైస్తవుడికి దేవుడిచ్చే ఒక వరం. అయ్యా నాకు నీ రాజ్యముతో ఉండాలి, నీ రాజ్యములో ఉండాలి అని మనం అడగాలి. ఇంకొకటి ఏంటో తెలుసా? ఒకటి విశ్రాంతి, రెండవది ఆత్మ, మూడవది జ్ఞానం, నాలుగవది నిత్య జీవము. దేవుని స్తోత్రం. ఏ జీవము? ఈ నిత్య జీవం అనేది ఏంటంటే ఒక ఈవి, అంటే ఒక వరం. నాకు నిత్య జీవం కావాలి. బైబిల్లో ఒక ధనవంతుడు అడిగాడా లేదా? ధనవంతుడైన యవనస్తుడు అడిగాడా లేదా? ఏం కావాలి? నాకు నిత్య జీవం కావాలన్నాడంట. అయ్యా
కాబట్టి మనం ఏం అడగాలి? దేవుణ్ణి ఏం అడగాలమ్మా? నిత్య జీవాన్ని మనము, యేసయ్యా నిత్యము నీతో జీవించేటువంటి ఆశీర్వాదం నాకు కావాలి, ఆ నిత్య జీవము నేను స్వతంత్రించుకోవాలి. ఆ నిత్య జీవాన్ని మనము దేవుణ్ణి అడగాలి. రెండవది ఇంకొకటి ఏంటో తెలుసా? జీవజల నదిని మనం, ఏ నదిని చెప్పాలి? ఏ నదిని? ఏ నదినయ్యా? జీవజల నదిని మనము, జీవనదిని నా హృదయములో అందరూ ఇంపచేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. హల్లెలూయా. కబల గుర్తు అందరూ పాడుతూ దేవుని స్తుతిద్దాం, దేవుని కనపడుతా. జీవనదిని నా హృదయములో మయా ఆత్మీయా. గ్లోరీ, స్తోత్రం. అభిషేకం చేయుమయ్యా, ఆత్మీయ వరం నన్ను అభిషేకం చేయుమయ్యా, జీవనదిని నా హృదయములో యుమయా. హల్లెలూయా, 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 హల్లెలూయా. జీవనదిని నా హృదయం ప్రవహింపచేయుమయా. హల్లెలూయా. ఏమనగాలి? జీవనదిని నాలో. ఇది ఒక రకమైన ఇది. ఎన్ని వచ్చినాయి ఇప్పుడు? ఒకటి ఆత్మ అన్నారు, రెండవది జ్ఞానం అన్నారు, మూడవది విశ్రాంతి అన్నారు, నాలుగవది నిత్య జీవం అన్నారు, ఐదవది జీవజలం అన్నారు, ఆరవది సమాధానము అడగాలి. ఏమడగాలి? యోహాను సువార్త 16వ అధ్యాయంలో నేను మీకు సమాధానమును అనుగ్రహిస్తాను. అది కూడా ఒక ఇది. సమాధానము అడగాలి. దేవునితో మనకి మధ్య మనిద్దరం సమాధానం కలిగి ఉండాలి. మన ఇద్దరి మధ్యలో ఏ పగలు, ఏ వ్యత్యాసాలు, ఏ తారతమ్యాలు ఉండకూడదు. సమాధానం కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలమ్మ విజయమ్మ? ఏం కలిగి ఉండాలి? చెప్పాలి. ఏం కలిగి ఉండాలి? ప్రియమైన దేవుని పిల్లలారా, ఇవన్నీ ఏంటి తెలుసు అని చెప్పి లిస్ట్ అంతా పరలోక ఈవులు, ఇహలోక సంబంధమైనవి కావు. ఇహలోక సంబంధమైనవి కావు. దేవుడు ఏమడగమన్నాడు? అడుగుడి మీకు ఇవ్వబడుతుందంటే అర్థం ఏంటి? పర సంబంధమైనవి అడగండి. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనములో క్రీస్తునందు ప్రతి ఆశీర్వాదమును మీకు అనుగ్రహిస్తాడు. అంతే కదా? అక్కడ ఉంది, చదవండి. ఎఫెసీ 1:4లో పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు, స్తోత్రం చెప్పండి, ఏమిచ్చాడు దేవుడు మనకి? ఎఫెసీ ప్రకారంగా ఏమిచ్చాడు మనకి? ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. కానీ ఇచ్చాడు గాని అవి మనకు అర్థం కావట్లా కదా? ఏం అర్థం కావట్లా? మరేమ్మా ఏం అర్థం కావట్లా? మనకి ఇచ్చాడు కానీ అవి ఏంటో మనకు అర్థం కాదు. అవి తెలిసినప్పుడే వాటి విలువ మనకి
చూడండి, ప్రార్థన ఎందుకు కావాలో ఇప్పుడు చెప్పా మీకు. ప్రార్థన లేకపోతే ఇవన్నీ పొందుకుంటావా? ఇప్పుడు నేను చెప్పిన ఈ 6 కానీ 7 కానీ పొందుకుంటావా? ఇప్పుడు ఈ పొందుకునేది ఎప్పుడో చెప్పండి. ఈ బైబిల్లో వీటిని ఎప్పుడెప్పుడు ఎవరెవరు పొందుకున్నారు? ఆయన అడగటం వల్లనేగా. సమర స్త్రీ అడిగిందా లేదా? ఆ జలం ఏదో నాకు ఇయ్యయ్యా, ఆ జీవనది ఏదో నాకు ఇయ్యయ్యా, ఇంకా ఆ సమాధానం ఏదో నాకు ఇయ్యయ్యా, ఆ విశ్రాంతి ఏదో నాకు దయచేయి ప్రవ్వా, అదేదో నాకు దయచేయి ప్రవ్వా అడిగినప్పుడే కదా ఇవన్నీ పొందుకునేది. మరి మనం ప్రార్థనలో కూర్చోకపోతే ఇవన్నీ మనకు పొందుకుంటావా? మరి ఎంతమంది వీటన్నిటిని అడుగుతున్నారు? చేయొద్దండి. వీటన్నిటిని ఎంతమంది అడుగుతున్నారు రోజు? 3 అందరూ అడగాలి. ఇవన్నీ మనం అడగాలి. ఇవన్నీ అడగాలి. అయ్యా ఇవి నాకు కావాలి, పర సంబంధమైన విషయాలు నాకు కావాలి. సొలొమోను అడిగాడు, ఏమని? జ్ఞానం కావాలన్నాడు. దానియేలు గారు అడిగారు, అయ్యా నాకు మర్మాలు విశదీకరించే జ్ఞానం నాకు కావాలి. బైబిల్ గ్రంథములో అడిగిన వాళ్ళందరూ ఏమడిగారు చెప్పండి? పర సంబంధమైన చూడండి, ఇహ సంబంధమైనవి అడగల. ఏమడిగారు? పర సంబంధమైనవే అడిగిన వాళ్ళందరూ పొందుకున్నారా లేదా? ఆయన ఎట్లాగిస్తాడో తెలుసా? నువ్వు అడిగితే, అసలు నువ్వు అడగటం చేత అయితే ఎట్లాగిస్తాడో చెప్పమంటారా? బైబిల్లో ఉంది, ధారాళంగా. స్తోత్రం చెప్పు గట్టిగా. యాకోబు 1:5 చదవండి. ఏమన్నాడు చూడండి, అక్కడ అన్నాడు, అడగండి నేను ఇస్తా మీకు ధారాళంగా. మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలెను, అది అతనికి. తర్వాత ఆయన ఎవరిని గద్దించక అందరికీ, అంటే ఒక నిమిషం ఆగండి, అందరికంటే ఎందరైతే ప్రపంచంలో ఆయన ఎదుట మోకరించి ఆయన వాళ్ళ పాపాలు ఒప్పుకొని, వాడు అమెరికా వాడు కావచ్చు, రష్యా వాడు కావచ్చు, లండన్ వాడు కావచ్చు, ఇండియా వాడు కావచ్చు, చైనా వాడు కావచ్చు, ప్రపంచంలో ఏ దేశస్థుడైనా ఒక పాట కూడింది, తెల్లవాడివైనా నల్లవాడివైనా కోపిష్టి వాడివైనా ఏ ఇష్టి వాడివైనా నువ్వు ఎవరివైనా సరే మోకరిస్తే ఆయన ఎవరిని గద్దించడంట. స్తోత్రం చెప్పండి. ఎందుకని? ఈవి నీకెందుకురా అనడంట. అంటాడా? నీకెందుకు అనడు. నా బిడ్డ అంత కన్నీరు గార్చి అడుగుతుందే, రోధించి అడుగుతుందే. ఏమండి, నీ బిడ్డ చాక్లెట్ ఇవ్వకపోతే మొన్న ఒక పాప బ్రాట్న్ స్కూల్లో బస్సు ఎక్కబోతుంది. ఒక మెట్టు ఎక్కింది, ఎందుకో ఎక్కి దిగి మమ్మీ నాకు చాక్లెట్ కావాలి, బ్రిగాడ్ ఎక్కువ అన్నది. ఇక ఆ పాప మెట్టు దిగి కింద పడి బస్సు కింద యువతల పడి దొల్లాడి ఏడుతుంది. ఆ యూనిఫామ్ అంతా మురికైపోయింది. సార్ అప్పుడే ఆ దారిని పోతున్న బండి వేసుకుని మా అమ్మాయిని స్కూల్లో వదిలిపెట్టడానికి నేనన్నా, సహోదరి ఆ రకంగా అసలు వాడు చాక్లెట్ కోసం ఆ డస్ట్ లో పడి ఏడుస్తా, బస్సు డ్రైవర్ ఏమో హార్న్ కొడుతుండో, ఈడేమో మమ్మీ ఏమో చూస్తుంది. వాళ్ళందరూ అన్నారు, ఏమ్మా అంత ఏడుతుంటే ఒక్క చాక్లెట్ ఏమంటే వాడికి ఇప్పుడు 9 చాక్లెట్లు కొనిపెట్టా. వాడు 10వ చాక్లెట్ కోసం వాడు ఆ రకంగా ఎన్నో చాక్లెట్ కోసం సార్ ఆ 10వ అమ్మ వాడు ఎక్కుతాడంటే ఆడు చాక్లెట్ ఇగానే ఆ మురికి బట్టలతో టక్కనెక్కిన 5 మెట్లు ఒకేసారి. మరి ఏంద్రా బట్టలు ఎత్తుండే అంటుండు. ఏమండి, ఆ బిడ్డ ఆ రకంగా ఏడుస్తుంటే తల్లి ఇచ్చిందా ఇవ్వలేదా? మరి మన తండ్రి మనం మందిరంలో పడి బొరిలాడి ఇళ్లలో పడి మరి సాగిల పడి అయ్యో కన్నీరు గార్చి ఏడిస్తే మనకివ్వడా? అనుగ్రహించునుగాక, దయచేయునుగాక, ధారాళంగా ఇచ్చునుగాక, సమృద్ధిగా అనుగ్రహించునుగాక. అయితే మనకేం చేతగాట్లా?
ఎంతమందికి అడగటం తెలియట్లా చేయొద్దండి? ఎంతమంది అడగలేకపోతున్నారు? ఏమంటే కొంతమంది ప్రార్థన చేయని వాళ్ళు కూడా ఉన్నారు. లేరా? సంఘంలో లేరా? ఉన్నారు. ప్రార్థన చేయని వాళ్ళు కూడా ఉన్నారు. అడక్కపోతే ఏ సమస్య? మత్తయి సువార్త 6:6, మత్తయి సువార్త 6:6 మనకు తెలిసిన వాక్యం. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోకి వెళ్ళి రహస్యముగా నీ దేవునికి, అప్పుడు రహస్యముగా చూచు నీ తండ్రి ప్రతిఫలం ఎప్పుడు ఇస్తాడండి? నువ్వు ప్రార్థన చేసినప్పుడు ప్రతిఫలం, ప్రార్థన చేయకపోతే ఫలం ఉందా? కాబట్టి ఈ సమయంలో ప్రియ దేవుని పిల్లలారా, మనమందరం కూడా ఆలోచించవలసిన మాట. ప్రార్థన చూడండి ఎంత గొప్పతనము. పరసంబంధమైన ఈవులు కూడా మన దగ్గరకు రావాలంటే మనం ఏం కలిగి ఉండాలి? అంటే పరసంబంధమైన ఈవులు మనం పొందుకున్నామంటే పరలోకాన్ని మనం దించినట్టేగా, అవునా కాదా? దేవుణ్ణి దిగి వచ్చినట్టేగా. ఎవరమ్మా దేవుడు? మరి దేవుణ్ణి దిగి వచ్చేటట్టు చేసేది ఏందో చెప్పండి? ప్రార్థన. ఏ ప్రార్థన? ఏ ప్రార్థన? ఏ ప్రార్థన? పశ్చాత్తాపముతో సమస్త పాపశాపములు ఒప్పుకుంటూ, ఆయన అధికారమును ఒప్పుకుంటూ, ఆయనకు లోబడి నీవు ప్రార్థన చేసినప్పుడు ఈ పరసంబంధమైన ఈవులు పొందుకుందువుగాక. ఇప్పుడు మనకేం కావాలి చెప్పండి? ఇప్పుడు ఇహ సంబంధమైనవి కావాలా, పరసంబంధమైనవి కావాలా? పరసంబంధమైనవి మనం పొందుకోవాలని కూడా దైవజనుడిగా ఆశపడుతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆటోమేటిక్ గా పరసంబంధమైన ఈ 7 ఈవులు గనక నీవు పొందుకుంటే వీటితో పాటు, గుర్తు చేయండి, వీటితో పాటు 1+1 ఆఫర్ దేవుళ్ళో కూడా ఉంది. చంద్ర షాపింగ్ లోనే కాదు, బొమ్మనా బ్రదర్స్ లోనే కాదు, షాపింగ్ మాల్ లోనే కాదు, దేవుని దగ్గర 1+1 ఆఫర్ ఉంది. ఏంటిది 1+ ఆఫర్? 1+1 ఆఫరు. 1+1 ఆఫర్ అంటే ఎంతమంది తెలుసో చేయొద్దండి. అందులో మన మేధావులు 1+1 లో మన మేధావులు కదమ్మా. 1+1 అంటే ఒక డ్రెస్ కొంటే, అందరూ అనండి, ఒక డ్రెస్ కొంటే చెప్పరేందమ్మా, అట్ట కొన్నోళ్ళు చేయొద్దండి ఎవరైనా. 1+1 ఆఫర్లో కొన్నోళ్ళు ఎంతమంది ఉన్నారు? నేను అడిగింది తప్ప? ఒక శారీ కొంటే, ఒక షర్టు కొంటే, ఒక డ్రెస్ కొంటే, ఒక బ్యాగ్ కొంటే, ఇప్పుడు దేవుడు కూడా 1+1 ఆఫర్ ఏంటో తెలుసా? పరసంబంధమైనవి గనక నీవు కొనుక్కుంటే దానితో పాటు. ఇప్పుడు ఆఫరా కాదా? గట్టిగా స్తోత్రం చెప్పు. ఇప్పుడు గట్టిగా స్తోత్రం చెప్పు. బిజినెస్ ఆయనకు కూడా తెలుసు. దేవుని స్తోత్ర. దమ్మినా బ్రదర్స్, చందనా బ్రదర్స్కే కాదు, వీళ్ళందరూ సృష్టించిన ఆయనకి తెలుసు. ఆయన చెప్పాడు, ఇహలోక సంబంధం కాదు ముందు నువ్వు అడగాల్సింది, పరసంబంధమైన గనక నీవు అడిగి పొందుకుంటే వాటితో పాటు అవి కూడా వస్తాయి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఉల్టా చేస్తున్నాం. ఏం చేస్తున్నాం? ఏంటి ఉల్టా? అయ్యో పరసంబంధం ఏంటో నా వల్ల కాదు, అది నాకు వద్దు, కానీ ఇదిగో నాకు ఈ కుటుంబం వరకు, ఈ లోకం వరకు నాకు కావాలనుకున్నావు అనుకో. కొరింథీలో ఒక మాట ఉంది, అట్ట గనక ఈ లోక సంబంధంగా మేళ్ళకు గనక విశ్వాసం కలిగి ఉంటే మనకంటే దౌర్భాగ్యులు ఉండరంట. కొరింథీ పత్రికలో ఉంది. దేవుని స్తోత్రం. అదృష్టవంతులు ఎవరో తెలుసా? పరసంబంధమైనవి పొందుకొని వాటితో పాటు వీటిని కూడా స్వతంత్రించుకునే వాళ్ళే తెలివి కలిగిన వాళ్ళు. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి అందుకని కీర్తన 23:6 అంటాడు, కృపాక్షేమములే చిరకాలము యెహోవా మందిరములో నివాసము. కృపాక్షేమాలు మనం వెంట వస్తాయి. ఎప్పుడు వస్తాయి? మనం ఆయన సన్నిధిలో మోకరించి
ప్రార్థన చేసి ఆయనకు లోబడ్డప్పుడు వాటంతటవే. కాబట్టి ఈరోజు ప్రభు మాట్లాడాడు, అడుగుడి, వెతకుడి. మరియమ్మ గారు మీరు ఆగండి, మా చెప్పమ్మా. అడుగుడి, నిలబడవద్దు. అడుగుడి, వెతకుడి, తట్టుడి. అడుగు ప్రతివానికి, వెతుకు ప్రతివానికి దొరుకును, తట్టు ప్రతివానికి. కాబట్టి ఈరోజు పరసంబంధమైన విషయాలు అడుగుదాం, దేవుళ్ళో లోతుకు పోయే విషయాలు అడుగుదాం, దేవుని ఆత్మాభిషేకాన్ని అడుగుదాం, దేవునికి దగ్గరగా ఉండే విషయాలు అడుగుదాం. ఇహలోక సంబంధమైన విషయాలు తర్వాత దేవుడు మనకిస్తాడు. ముందు దేవుళ్ళో బలపడే విధానాన్ని అడిగి ప్రార్థన చూడండి ఎంత గొప్పదో. అట్టి ప్రార్థనా శక్తిని కలిగి ఉండాలని దైవజనుడిగా ప్రేమతో మనవి చేస్తూ దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్.